పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానీ వాళ్ళు ఒప్పుకోవటం లేదు. అమ్మ మీ ముగ్గురికి మాత్రమే పర్మిషన్ ఉంది, మిగతా వాళ్ళకి లేదు అంటూ కూడా అదిగో 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 మీరు చూడొచ్చు. అదిగో వాళ్ళని ముగ్గురిని లోపలికి పంపించిన తర్వాత వాణి మిగతా కుటుంబీకులు కూడా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు వాళ్ళని నిలవించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ముగ్గురిని కూడా రిలీజ్ చేస్తారు. మీకు అంటే దువ్వాడ వాణి అలాగే కూతులకు ఉంది తప్ప మిగతా వాళ్ళు వెళ్ళడానికి లేదంటూ కూడా చెప్పిన నేపథ్యంలో దువ్వాడ వాణి చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళని నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్ రైట్, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ చూడబోతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి అమ్మినట్టుగా అదిగో 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 మీరు చూడొచ్చు. ప్రాపర్టీ సేల్ కి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ గా అకౌంట్ రిఫరెన్స్ నెంబర్ అంటూ కూడా మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం పర్చేస్డ్ బై దివ్యల మాధురి వైఫ్ ఆఫ్ మహేష్ చంద్రబోస్ అంటూ కూడా పర్చేస్డ్ బై. అక్కడ మీరు చూస్తే కనుక లాస్ట్ నుంచి ఐ థింక్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ లైన్ అవుతుంది అది. అలాగే డిస్క్రిప్షన్ ఆఫ్ డాక్యుమెంట్ అంటూ ఆర్టికల్ 47A సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటూ కూడా మీరు చూడొచ్చు. పర్చేస్డ్ బై అంటూ కూడా దివ్యల మాధురి వైఫ్ ఆఫ్ మహేష్ చంద్రబోస్ అంటూ ఆ డాక్యుమెంట్ని మీరు చూస్తున్నారు. ఆ తర్వాత మీరు అలా నెక్స్ట్ పేజ్కి వచ్చారు. ఆ నెక్స్ట్ పేజ్లో మీరు చూస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి పోస్ట్ టెక్కలి గ్రామం సత్యసాయిబాబా మందిరం వీధి డోర్ నంబర్ 8/84. ఆ అడ్రస్ అంతా మీరు చూడొచ్చు. దివ్యల మహేష్ చంద్రబోస్ గారి భార్య దివ్యల మాధురి పాన్ కార్డ్ నెంబర్ కూడా డీటెయిల్ మీరు చూస్తున్నారు. ఫోన్ నెంబర్ కూడా వచ్చి అక్కడ ఉంది. దాంతోపాటు రాయించి ఇచ్చిన వారంటూ కూడా మీరు చూస్తే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి పోస్టు టెక్కలి గ్రామం వెంకటేశ్వర కాలనీ కాపురం దువ్వాడ లేటు కృష్ణమూర్తి గారి కుమారుడు దువ్వాడ శ్రీనివాస్ రాయించి ఇచ్చిన క్రయ దస్తావేజు అంటూ మీరు చూడొచ్చు. పాన్ నెంబర్ అక్కడ ఉంది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ పాయింట్కి ఎందుకు వస్తే కనుక నాకు పైకం అవసరం కలిగి నా స్వార్జితమైనట్టి అనగా నాకు శ్రీ టెక్కలి సరి అని ఉంది. అక్కడ ఆఫీస్ తాలూకా 1వ పుస్తకం అంటూ చూసిన తర్వాత మీరు దఖలు పడినట్టు స్థలం ఉన్న ఇందుకు ఆనించి తూర్పుగా డిటో అంటూ మరొకటి చూడొచ్చు. అలా ఆ డీటెయిల్గా మీరు చూస్తే కనుక అక్కడి నుంచి అలా కిందకు వచ్చిన తర్వాత లాస్ట్ పేజ్కి వస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దివ్యల మాధురికి సంబంధించి అలాగే దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి ఆ డీటెయిల్స్ పాన్ కార్డ్ డీటెయిల్స్తో పాటు మీరు చూడొచ్చు. ఇలా పూర్తిగా వచ్చిన తర్వాత సహా నా సంపూర్ణ హక్కు స్వాధీనార్భంలో గల దిగువ 3వ పేర దాఖల ఆస్తిని అంటూ కూడా డీటెయిల్గా మీరు చూడొచ్చు. క్రయధనంలో భాగంగా మీరు నా పేరున చెల్లుబాటు అయ్యే విధంగా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ నెంబర్ చెబుతూ ఇలా డీటెయిల్గా 50 లక్షలు 50 లక్షలు అలా డీటెయిల్గా ఉంది. ఆ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మొత్తంగా అయితే మాత్రం పూర్తిగా క్రయ విక్రయానికి సంబంధించి ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ని అలాగే పర్చేస్డ్ ప్రాపర్టీ సేల్కి సంబంధించి ఆ ఎక్స్క్లూజివ్ కాపీని ఆర్టీవీ మాత్రం మీకు చూపిస్తోంది. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికన్నా ముందుగా మీకు అంటే తెలుగు ప్రజలు ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు ఈ విషయంలో కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించి ఈ డాక్యుమెంట్తో అంతా క్లియర్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి ఆ ఇంటిని అమ్మేశారు. దాదాపుగా 10 పేజీలు నా డాక్యుమెంట్ని మీకు సంబంధించి మీరు చూడొచ్చు. దీంట్లో డీటెయిల్గా ఉంది. అక్కడ మీరు చూస్తే కనుక మొత్తం 1,38,64,000 రూపాయలకు సంబంధించి మార్కెట్ విలువ స్టేట్మెంట్ అంటూ కూడా పూర్తిగా మీరు అక్కడ క్యాలిక్యులేటివ్గా చూస్తే కనుక అక్కడ 1,38,64,000 రూపాయలంటూ కూడా మీరు చూడొచ్చు. దీంతో ఇప్పుడు క్లియర్ అయిపోయిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ ఇల్లు దివ్యల మాధురి సొంతమైంది. అవును, దివ్యల మాధురి సొంతమైంది. దీంతో ఇంట్లోకి చేరుకున్నారు మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. బహుశా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే లీగల్ ప్రకారంగా కాదేమో, ఎందుకంటే ఇప్పుడు దివ్యల మాధురి ఇల్లు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇదే నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి తాను అప్పించానంటూ దివ్యల మాధురి చెప్పిన స్టేట్మెంట్ 50 లక్షలు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దివ్యల మాధురి. తనకి నేను అప్పించానంటూ కూడా చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. మేము ముందు ఇంతవరకు బయటపడలేదు. నేను శ్రీను గారు నాకు డబ్బులు ఇచ్చాను, అగ్రిమెంట్ చేసుకున్నానని. కానీ శ్రీను గారు యాక్చువల్గా ఎప్పుడు ఎవరు అమౌంట్ ఉంచుకునే వ్యక్తి కాదు. అందుకని అతను ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ చెక్స్, ఇవి 50 lakhs ఒకటి, ఇది కూడా 50 lakhs, ఇది 450.
సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నేనేదో ఆశించి నేను డబ్బులు